వివేక్ గారు అంటున్నారు ఇది సజావుగా సాగే ఎన్నిక, వీళ్ళు ఎట్లా వేసారు. నేను ఒక మాట అడుగుతున్నా, మీరు ఆలోచించండి, అందరు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని నేను కోరుతున్నా. 22 వార్డుల్లో 14 మేము గెలిచినాం, సిపిఐ 4, బీఆర్ఎస్ 10. కేవలం 7 వార్డుల్లోనే కాంగ్రెస్ గెలిచింది, ఒక ఇండిపెండెంట్. ఏ ధైర్యంతో వివేక్ గారు వారి కొడుకు ఇద్దరు ఎక్సాఫిషియో ఓట్లు రాసుకున్నారు? ఇడ దీన్ని ఆలోచించలేదు. నేను అడిగేది విలువైన ప్రశ్న. అంటే మీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం, అంగట్లో సరుకులాగా కొనుక్కుంటాం అనేది ఒక ఆలోచన ఉండాలి. లేదు, మీ చేతిలో V6 ఛానల్ ఉంది, వెలుగు పేపర్ ఉంది కాబట్టి రాతలు రాసి అభ్యర్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టి భయపెట్టి వాళ్ళని ఇటు గుంజుకో. రెండిట్లో లేదని ఒకటి అయి ఉండాలి కదా. ఇప్పుడు ఏ ధైర్యంతో మీకు నంబరే లేదు, ఒక్క ఓటు తక్కువ ఉందంటే మీరు ఇద్దరు తండ్రి కొడుకులు ఎక్సాఫిషియో ఓట్లు పెట్టుకున్నారంటే అర్థం. 7 ఎక్కడ 14 ఎక్కడ? ఏ ధైర్యంతో మీరు ఎక్సాఫిషియో ఓట్లు రాపించుకున్నారు ఇడ అంటే దట్ షోస్ యువర్ ఇంటెన్షన్. అంటే మీరు భయపెట్టి బెదిరించి ప్రలోభ పెట్టి దుర్మార్గం చేసి పోలీసులు ఇక్కడ మీ చేతుల్లో ఉన్నారు కాబట్టి, ఇందిరమ్మ రాజ్యం కాదు ఇది, కాకి రాజ్యం కాబట్టి మీరు ఏదో ఒకటి చేయొచ్చు అనేటటువంటి ఆలోచనతోనే కదా ఇక్కడ ఎక్సాఫిషియో ఓట్లు పెట్టుకుని. మరి ఇక్కడ ఎక్సాఫిషియో ఓట్లు పెట్టుకుని ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలో మీరున్నారా? 14 గెలిచి పూర్తి స్థాయి మెజార్టీతో ఉన్న మేము ఏదో ఒకటి చేయొచ్చు అనే ఆలోచనలు ఉంటామా? సింపుల్ లాజిక్ కదా. మెజారిటీ ఉన్నప్పుడు ఎలక్షన్ జరగాలి, మామూలు చైర్మన్ వైస్ చైర్మన్ కావాలని కోరుకుంటాం. సింపుల్ ఈజ్ దిస్ ఇష్యూ. మెజారిటీ లేదు కాబట్టి ఎక్సాఫిషియో ఓట్లు రాపించుకొని భయపెట్టో, బుదిరికిచ్చో, పైసలు ఇచ్చో, రాతలు రాయించో, దాడులు చేయించో ఎన్నికను చైర్మన్ వైస్ చైర్మన్ గెలుచుకోవాలని చూసింది మీరు. దాంట్లో భాగమే నేను ఇంకో మాట అడుగుతున్నా, ఇదంతా జరిగిందని నేను చెప్తున్నా. ఇంకో మాట అడుగుతున్నా, 17వ తేదీ నాడు కేతన్పల్లి మున్సిపాలిటీ కౌన్సిల్కు పోవాలి కౌన్సిలర్. మేము ఇట్లా పోతున్నాం, మమ్మల్ని ఇక్కడ ఆపారు. ఇదే కేతన్పల్లి మున్సిపాలిటీకి 4 దారులు ఉన్నాయి కదా. వివేక్ గారు మేము పోయిన రోడ్లో ఎందుకు రావాలి? 100,000 మంది కాంగ్రెస్ వాళ్ళని వేసుకొని మేము పోయే రోడ్లో ఎందుకు రావాలంటే దాని ఇంటెన్షన్ ఏంది? పోలీసులు, వివేక్ గారు, కాంగ్రెస్ పార్టీ కలిసి మేము ఎక్కడున్నాం అక్కడికి రావాలి, గిల్లి కజం పెట్టుకోవాలి, కయ్యం పెట్టుకోవాలి. ఆయన చెప్పిన మాటలు ఏందో తెలుసు? ఆయన చుట్టుపక్కల నాకు చెప్పింది, మొత్తం ఎవరు దొరికితే వాళ్ళని కొట్టురు అని చెప్పిండు మంత్రి ఆ రోజు 17వ తారీఖు నాడు. ముందు రోజు రాత్రి 17వ తారీఖు పొద్దున బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు దొరికితే వాళ్ళని కొట్టురు, ఏది పడితే అది చేయురి, ఎట్లా పడితే అట్లా చేయురు అని చెప్పిండు మంత్రి. సో గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతో, ఏ రకంగానైనా ఈ మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో తప్పుడు విధానాలతో దుర్మార్గంగా దారి తప్పి ప్రవర్తించింది మంత్రి గారు. దానికి పూర్తి స్థాయిలో సహకరించింది ముఖ్యమంత్రి గారు.